హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ చూస్తుంటే ఫ్రెండ్స్, ప్రీవియస్ ఒక వీడియోలో వాట్సాప్లో డిలీట్ అయిపోయిన మెసేజ్ని మనం మొబైల్లో ఉన్న నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ద్వారా ఏ విధంగా చూడాలి అని చెప్పి వీడియో అనేది చేసి పెట్టున్నాను. అది ఒకవేళ చూడలేకపోతే కింద లింక్ అనేది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ అనేది కొన్ని మొబైల్స్లో లేదు. నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ లేని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. దయచేసి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియోలో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ లైక్లు కానీ సబ్స్క్రైబ్ కానీ ఏదైతే చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ ఏదైనా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఇలాంటి కొంతమందికి సజెషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోతామా? దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేస్తుంది. ఆ అప్లికేషన్ పేరు నోటీస్ సేవ్. ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, అక్కడికి వెళ్ళైనా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు ప్లే స్టోర్ వెళ్ళి అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుని నోటీస్ సేవ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని సెట్టింగ్స్ మీద ఆన్ చేయండి. ఇక్కడ చూడండి, సేవ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అన్నీ ఆన్లో ఉంటాయి. వీటిలో ఏంటంటే మనకు కావాల్సిన యాప్ మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు నేను వాట్సాప్ వరకు పెట్టుకుంటున్నాను. ఒకసారి చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు యాప్ను ఉపయోగించి యాప్ ఓపెన్ చేసుకోండి. మెసేజ్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ వై అని మనకి మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తారు. ఈ విధంగా మనము యాప్ నుంచి డైరెక్ట్ మెసేజ్లు అనేవి చూడొచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నేను చెప్పిన చిన్న అప్లికేషన్ యూజ్ చేసి వాట్సాప్లో నోటిఫికేషన్ హిస్టరీ లేకపోయినా సరే వాట్సాప్లో డిలీట్ అయిపోయిన మెసేజ్లు ఏ విధంగా చూడాలో తెలుస్తున్నారు కదా. మరి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.